హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నాకు ఒక పైనాపిల్ కేక్ ఆర్డర్ ఉన్నదండి. 1 కేజీలో కావాలని చెప్పారు. టాల్ కేక్ కావాలన్నారండి. వాళ్ళు రిఫరెన్స్ పిక్ కూడా నాకు పెట్టారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మాకు అలా అయితే కావాలని చెప్పారు. ఈ కేక్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదండి. వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు అయితే ఆర్డర్ ఇచ్చారు. ఈవినింగ్ అయితే వాళ్ళు వచ్చే తీసుకుంటామని చెప్పారండి. అంటే వాళ్ళ బాబు దగ్గరలో ఎక్కడో ఉంటున్నాడంట. అందువల్ల తను వచ్చి తీసుకుంటాను అని చెప్పాడండి. ఈ కేక్ వచ్చేసి నేను 6 ఇంచ్‌లోనైతే బేక్ చేసుకున్నాను. టాల్ కేక్ కదా, 1 కేజీది 6 ఇంచ్ అయితే బాగుంటుందండి. కొంచెం హైట్ బాగా వస్తుంది. అందుకని నేను 2 టైమ్స్ అయితే ఈ కేక్ని నేను బేక్ చేసుకున్నాను. ఈ స్పాంజెస్ వీడియో అనేది నేను ఈ వీడియోలో చూపించలేదండి. ఎందుకంటే ఆల్రెడీ వీడియోలో స్పాంజెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఎగ్ ఆర్ ఎగ్లెస్ కూడా ఉన్నదండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేసి కొంచెం ఈ షుగర్ సిరప్ అనేది తీసుకున్నాను. అందులోని కొంచెం పైనాపిల్ క్రష్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఓన్లీ షుగర్ సిరపేనండి, ఇంకా అందులో ఇంకేమీ యాడ్ చేయలేదు. పైనాపిల్ క్రష్ ఒకటే యాడ్ చేశాను, ఇంకేం చేయలేదు. కొంతమంది వచ్చేసి ఈ పైనాపిల్ కేక్కి మిల్క్ కూడా సోకింగ్కి అయితే కొంతమంది మిల్క్ కూడా తీసుకుంటారండి. ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. మనం తీసుకునే అమౌంట్ బట్టి మనం ఈ కేక్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. మిల్క్ వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. నేనైతే ఈ షుగర్ సిరప్తోనే నేను సోక్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం క్రీమ్లోని కూడాని క్రీమ్లో కూడా కొంచెం పైనాపిల్ క్రష్ అనేది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం క్రీమ్ అయితే పైన పెట్టేసి అప్లై చేస్తానండి. ఇలాగ అప్లై చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సైడ్స్ కూడా మనం స్క్రాప్ చేసుకుంటూ ఉండాలండి. అలా స్క్రాప్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి ఈ క్రీము ఎంత హైట్ పెడుతున్నాం అనేది ఒక ఐడియా వస్తుంది. అందుకే చేస్తున్నప్పుడే సైడ్స్ కూడా కొంచెం స్క్రాప్ చేసేయండి. నేనైతే మొత్తం లేయర్స్ అన్నీ చూపించట్లేదండి. ఈ కేక్లోని ఒక 2-3 లేయర్స్ చూపిస్తున్నాను, ఏం ఫిల్లింగ్స్ చేసుకుంటున్నాను అనేది. తర్వాత వచ్చేసి ఫైనల్ వరకు వెళ్ళిపోతున్నానండి. క్రీమ్ అప్లై చేసిన తర్వాత కొంచెం పైనాపిల్ క్రష్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వైట్ చాకో చిప్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్నానండి. నేను ఈ కేకు ఎంత ప్రైస్కి సేల్ చేశాననేది వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలామంది అయితే ఫోన్ చేసి కూడా అడుగుతున్నారండి. తర్వాత కామెంట్స్లో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది ఫోన్ చేసి అయితే అడుగుతున్నారండి. మీరు బేకింగ్ మెటీరియల్ అది ఎక్కడ తీసుకుంటారు ఏంటి అనేసి. నేనైతే కొన్ని వెబ్సైట్స్లోనే తీసుకుంటానండి, కొన్ని వచ్చేసి రా మెటీరియల్ షాప్లో అయితే తీసుకుంటానండి. అంటే వెళ్ళేటప్పుడు కొన్ని అక్కడ దొరుకుతాయి, కొన్ని లేనివి ఏంటంటే వెబ్సైట్స్లో చెక్ చేసుకొని తీసుకుంటూ ఉంటానండి. ఇలా పర్చేస్ చేసుకుంటూ ఉంటాను. బేకింగ్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్టుగైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫైనల్గా అయితే నేను ఇలాగా లాస్ట్ లేయర్ అయితే పెట్టేసుకున్నానండి. నేను వచ్చేసి ఒక 3 లేయర్స్కి చాకో చిప్స్ అయితే వేసుకున్నానండి. ఇంకో 3 లేయర్స్కి వచ్చేసి చాక్లెట్ కాంపౌండ్ కూడా యాడ్ చేశానండి. అంటే చాక్లెట్ కాంపౌండ్ ప్లస్ చాకో చిప్స్ 2 యాడ్ చేసుకున్నాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, అందుకనేసి ఆ 2 యాడ్ చేశానండి. ఇలాగా ఫైనల్ కూడా చేసిన తర్వాత క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లోనైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫైనల్ ఫినిషింగ్ అనేది చేసుకోవడానికి బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే సెట్ అవుతుంది కదా, అప్పుడు ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఆ తర్వాత ఇలాగా మొత్తం అంతా కూడా మనం స్క్రాప్ చేసుకున్న తర్వాత నీట్గాని బోర్డు అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలండి. నీట్గా బోర్డు క్లీన్ చేసేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత నాకు ఈ కేక్ వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయండి. బాటంలో ఒక కలరు, మిగిలిన పార్ట్ అంతా కూడా ఒక కలరు. అయితే నేను కొంచెం క్రీమ్లోని ఆరెంజ్ కలరు ఒక 1 డ్రాపుని, రెడ్ కలర్ ఒక 1 డ్రాప్ తీసుకున్నానండి. తీసుకొని 2 మిక్స్ చేస్తే ఈ కలర్ అనేది వచ్చింది. అంటే వాళ్ళు పెట్టిన కలరు సేమ్ అయితే ఇదే ఉంది. ఈ కలర్ వచ్చింది నాకు. నెక్స్ట్ పైన టాప్ కలర్ వచ్చేసి స్కిన్ టోన్ వచ్చిందండి. స్కిన్ టోన్కి నేను స్కిన్ టోన్ కలరే యూస్ చేశాను, జెల్ కలరు. మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ వీడియోలోని బయటన డార్క్గానే ఉన్నదండి.
మొత్తం అంతా కూడా ఇలాగ అప్లై చేసిన తర్వాత నీట్గా ఫినిష్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఫినిష్ చేసుకున్న తర్వాత మనకి మధ్య మధ్యలోని ఎయిర్ బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ క్లియర్ చేస్తూ మనం స్క్రాప్ చేసుకుంటూ ఉండాలండి. మనం కేకు మనకి ఎంత బాగా స్క్రాప్ చేస్తే నీట్‌గాని ఆ కేక్ లుక్ అనేది అంత బావుంటదండి. అందుకే స్క్రాపింగ్ చేసేటప్పుడు చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా చెయ్యాలి. ఇలా ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్స్ ఉంటాయి కదా! అలాంటి వాటితో చేసుకుంటే ఫినిషింగ్ అనేది కొంచెం నీట్‌గా వస్తుందండి. ఇలా ఎక్కడైనా సరే మధ్య మధ్యలో గ్యాప్స్ గాని వచ్చాయనుకోండి, మళ్ళీ కూడా కొంచెం క్రీమ్ అప్లై చేసి ఫినిషింగ్ చేసుకుంటూ ఉండాలి. పైన కూడా స్క్రాప్ చేసేసుకున్న తర్వాత నేను పైన ఈ స్పాచులాతోనే ప్యాలెట్ నైఫ్‌తోనే కొంచెం ఇలాగా రౌండ్స్ అనేవి ఇచ్చేసుకున్నానండి. అంటే చిన్న డిజైన్ లాగా అనమాట పైన. ప్లెయిన్‌గానే ఉందండి. ఇంకేం లేదు. వాళ్ళిచ్చిన రిఫరెన్స్ పిక్‌లోని కేక్ అంతా కూడా ప్లెయిన్‌గానే ఉంది. డిజైన్స్ ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే కొంచెం ఫాక్స్ బాల్స్, బటర్‌ఫ్లైస్ అనేవి ఉన్నాయి. అవి యాడ్ చేసుకుంటే సరిపోతది. ఇలాగా నేను డిజైన్ ఇచ్చిన తర్వాత నేమ్ అనేది పైన ఇలాగా రాసేసుకున్నానండి. కిందన బాటమ్ కలర్ ఉంది కదా! ఆ కలర్ క్రీమ్‌తోనే నేను నేమ్ అనేది రాసేసాను. ఇలా నేమ్ రాసేసుకున్నాక కొంచెం పైన స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేసుకున్నానండి. సిల్వర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా! కొంచెం చిన్నవి, కొంచెం పెద్దవి ఆ 2 కలిపి యాడ్ చేసుకున్నాను. ఫాక్స్ బాల్స్ వచ్చేసి వాళ్ళు పెట్టిన దాంట్లో వైట్ బాలుని తర్వాత గోల్డెన్ బాల్ ఉన్నదండి. నా దగ్గర వైట్ బాల్ అయితే లేదు. అందుకే పింక్ కలర్ ఉన్నది. పింక్ కలర్ పెట్టేశాను. ఇలాగ బటర్‌ఫ్లైస్ అనేవి అక్కడక్కడ పెట్టేశానండి. ఇలా మొత్తం అంతా కూడా బటర్‌ఫ్లైస్ కూడా పెట్టేసిన తర్వాత స్ప్రింకిల్స్ అక్కడక్కడ వేసేసుకొని టాప్‌లో కూడా కొంచెం స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేసేసుకున్నాను. మరి ఈ కేక్ డిజైన్ మీకెలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఈ కేక్ అయితే నేను 850 రూపీస్ అయితే తీసుకున్నానండి. ఓకే అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.